ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 25ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూస్తున్నాడు. ఆ దివ్యమైన ఇంకా భయంకరమైన రూపాన్ని చూసి అర్జునుడి మనసు భయంతో ఆందోళనతో నిండిపోయింది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. దంష్ట్రాకారాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ ప్రభూ, భయంకరమైన కోరలతో ప్రళయకాలంలోని అగ్నిలా ప్రజ్వరిల్లుతున్న నీ ముఖాలను చూసి నాకు దిక్కులు కూడా తెలియడం లేదు. నా మనసుకు శాంతిగాని సుఖంగాని లభించడం లేదు. ఓ దేవతలకే దేవుడవైనవాడా, ఈ సమస్త జగత్తుకే ఆశ్రయమైనవాడా, దయచేసి ప్రసన్నుడవు కమ్ము, నన్ను కరుణించు. ఇక్కడ అర్జునుడు విశ్వరూపం యొక్క ఉగ్ర రూపాన్ని చూసి పూర్తిగా భయభ్రాంతులకు గురయ్యాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, అపారమైన దైవిక శక్తి ముందు మానవుడు ఎంత అల్పుడో ఈ శ్లోకం స్పష్టంగా చూపిస్తుంది. అర్జునుడిలోని అహంకారం, ధైర్యం పూర్తిగా కరిగిపోయి భయంతో కూడిన భక్తి, సంపూర్ణ శరణాగతి భావాలు ఉద్భవించాయి. భగవంతుని విశ్వవ్యాప్త అనంతమైన శక్తిని చూసినప్పుడు మనం చేయగలిగింది కేవలం వినయంతో తల వంచి శరణు వేడటమేనని ఈ శ్లోకం మనకు నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు సమస్యలు ప్రళయంలా మనల్ని చుట్టుముడతాయి. తీవ్రమైన అనారోగ్యం, ఆర్థిక సంక్షోభం లేదా బంధువులను కోల్పోవడం వంటి కష్ట సమయాల్లో మనం కూడా అర్జునుడిలాగే దిక్కుతోచని స్థితిలో పడిపోతాం. అటువంటి సమయంలో భయంతో కృంగిపోకుండా భగవంతునిపై భారం వేసి, ఓ ప్రభూ, ఈ కష్టం నుండి నన్ను గట్టెక్కించు, నాకు దారి చూపించు అని వినయంగా ప్రార్థించాలి. ఈ శరణాగతి భావమే మనకు ఆ కష్ట సమయంలో మనశ్శాంతిని, ధైర్యాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.